సో ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం నాగదేవతలే అనమాట. సో సో జయలక్ష్మి అమ్మ అయితే ఇక్కడ జీవ సమాధి అయిందంట, వెళ్ళి చూద్దాం పదండి. సో జయలక్ష్మి అమ్మ సమాధి అనమాట. ఇక్కడైతే శశియమ్మ జీవ సమాధి అయింది. సో ఇలా నాగులు మనం ఎంతవరకు చూస్తే అంతవరకు అనిపిస్తాయి. మొత్తం ఈ టెంపుల్ స్పెషాలిటీ ఇది. మొత్తం ఇలా నాగు ఎగ్జాంపుల్ మనకి నాగం పాము, ఇంకా శ్వేతనాగు, సో అలా అన్ని పాములు ఉన్నాయి. సో టెంపుల్ అయితే చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వ్లాగ్. సో ఈరోజు మనం వచ్చేసి అయితే నాగమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. సో ఇది వచ్చేసి మనకి తిరుమలగిరి సికింద్రాబాద్లో. మీరు లాస్ట్ వీడియో చెక్అవుట్ చేస్తే మనకి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీడియో అప్లోడ్ చేశారు కదా, సేమ్ ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ మీద టెంపుల్ లోపల అంతా మొత్తం నాగమ్మ దేవతలే ఉంటారు. సో వెళ్ళి చూద్దాం పదండి. టెంపుల్లో మనకు వచ్చేసి శ్రీ నాగదేవత, శ్రీ నారాయణ స్వామి, శ్రీ జయలక్ష్మి అమ్మ, శ్రీ శశి అమ్మ గురుస్థానం ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకి తిరుమలగిరి సికింద్రాబాద్లో ఉంటుంది. సో లోపలికి వెళ్దాం పదండి. సో టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి. సో మనకి రైట్ సైడ్లో అయితే కోకోనట్ అమ్ముతున్నారు అనమాట. కొబ్బరికాయ 50 రూపీస్. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్. మీరు చూసుకున్నట్టయితే అన్ని నాగదేవతలు ఉన్నాయన్నమాట. ఇక్కడ నాగులు. టెంపుల్లో లైట్ కరెక్ట్ లేదు, మొత్తం చీకటి ఉంది. అందువల్ల మీకు కొంచెం విజువల్ ప్రాబ్లం రావచ్చు. సో మీరైతే చూసుకోవచ్చు, టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ కొంచెం లైటింగ్ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మొత్తం నాగులే. సో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా పదండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మొత్తం నాగదేవతలే అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి శివాలయం ఉంది. సో అది వచ్చేసి మెయిన్ టెంపుల్, మీకు చూపిస్తా ఆగండి. సో ఇది వచ్చేసి మనకి గజస్తంభం. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, కానీ లైటింగ్ ప్రాబ్లం ఒక్కటి. కొంచెం లైటింగ్ మెయింటైన్ చేస్తే ఓకే, టెంపుల్ విజువల్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. నాగదేవత. సో ఇక్కడ వచ్చేసి అయితే జయలక్ష్మి అమ్మ గురుస్థానం ఉంది అన్నమాట, చూసుకోవచ్చు. సో టెంపుల్లోనే ఉంది అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ మనకి మెయిన్ టెంపుల్. సో ఇది వచ్చేసి జయలక్ష్మి అమ్మ గురుస్థానం. సో జయలక్ష్మి అమ్మ అయితే ఇక్కడ జీవ సమాధి అయిందంటే, వెళ్ళి చూద్దాం పదండి. సో ఇక్కడైతే శ్రీ సప్తమాత్రిక అనే అమ్మవార్లు ఉన్నారు. సో జయలక్ష్మి అమ్మ జీవ సమాధి అయింది అన్నాం కదా, సో ఇక్కడే జీవ సమాధి అయింది. సో జయలక్ష్మి అమ్మ సమాధి అనమాట. సో ఇక్కడ వెళ్తే జయలక్ష్మి అమ్మ వాళ్ళ పెద్ద కూతురు శశి అమ్మ వాళ్ళ జీవ సమాధి అయింది. సో అది కూడా ఉంది, చూపిస్తా పదండి. ఇక్కడైతే శశి అమ్మ జీవ సమాధి అయింది. సో అక్కడ సైడ్ వచ్చేసి మనకి జయలక్ష్మి అమ్మ వాళ్ళ పెద్ద కూతురు అయిన శశి అమ్మ జీవ సమాధి ఇక్కడ అయింది. సో అలా వెళ్దాం పదండి. సో ఈమె వచ్చేసి మనకి శశి అమ్మ నిజం ఫోటో. సో వెళ్దాం పదండి ఇలా. సో అది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్. మనకి ఎక్కడ చూసినా టెంపుల్లో మాత్రం మనకు నావలు కనిపిస్తాయి. ఇలా మొత్తం టెంపుల్ అంతా ఇంతే, మొత్తం ఇక్కడే. సో మనకైతే ప్రతి పౌర్ణమి రోజున ఉదయం 7:30కి రాహు, కేతు, కుజగృహాల, కాలసర్ప దోషాల పరిహార హోమం కూడా జరిపిస్తారు. సో ఎవరైనా చేయించుకోవాలంటే పౌర్ణమి రోజు రండి.
సో మనకి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన కూడా అవుతుంది. సో ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్, ముందే ధ్వజస్తంభం ఉంది. సో ఇక్కడే దీపారాధన అవుతుంది. సో మనం పైన చూసుకున్నట్టయితే శశి అమ్మ, ఇంకా సో మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే శశి అమ్మ ఇంకా జయలక్ష్మి అమ్మ ఫొటోస్ ఉన్నాయి. సో మనకి టెంపుల్ స్పెషాలిటీ ఇది. మొత్తం టెంపుల్ అంతా నాగులో ఉంటాయి. సో ఈమె వచ్చేసి శశి అమ్మ, ఈమె నాగదేవత. సో ఈ దేవుడు వచ్చేసి గురు దక్షిణామూర్తి అంటాం. సో మీకు చెప్పినట్టు చెప్పా కదా ఇంతకుముందే, ఎక్కడ చూసినా మొత్తం నాగులే. ఈ గుడి స్పెషాలిటీ అది. ఎక్కడ వరకు చూస్తే అక్కడ వరకు, ఇంకా మొత్తం పైన కూడా. సో అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, మొత్తం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అన్నీ నాగదేవతలే. సో ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, స్వర్ణ బాయివర్. ఎగ్జాంపుల్ మనకి నాగం పాము, ఇంకా శ్వేతనాగు. సో అలా అన్ని పాములు ఉన్నాయి, అన్ని నాగదేవతలు ఉన్నాయి. అంటే ఒక్కటి ఒకలాగా లేదు, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో వెళ్దాం పదండి. సో మీరు గుడిలో పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ శశి అమ్మ, ఇక్కడ వాళ్ళ అబ్బాయి అనుకుంటా. సో ఇక్కడ వచ్చేసి మనకి జయలక్ష్మి అమ్మ, పైన అన్ని నాగులు. సో అలా మొత్తం అన్ని పిల్లర్స్ పైన ఇదే సేమ్ డిజైన్ గుడిలో అయితే. సో చూసుకోవచ్చు పైన నుండి మొత్తం ఒక్కసారి ఒక లుక్ తీసుకొని. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, అన్ని సేమ్ డిజైన్. సో టెంపుల్ అయితే చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. అది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అక్కడ నుండి మొత్తం ఇక్కడ వరకు. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ గుండెం. చూడండి డక్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం ఇక్కడ ఒక 3, ఇంకొకటి అక్కడ ఒకటి, ఇక్కడ ఒక 4 బాగున్నాయి. సో నాగదేవత టెంపుల్ గుండెం బ్యాక్ సైడ్ మనకైతే శశమ్మ గురుస్థానం కూడా ఉంటుంది. పాము పైన కూర్చొని పడవ కింద ఇగో చూడండి శశమ్మ ఎలా ఉందో. మనకు బ్యాక్ సైడ్ గుండెం బ్యాక్ సైడ్, కరెక్ట్ గుండెం బ్యాక్ సైడే ఉంది. సో అది వచ్చేసి మనకైతే మెయిన్ టెంపుల్ అక్కడ.